హాయ్ అండి అందరికీ. మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే ఒక న్యూస్ కంటెస్ట్ తీసి దాని నుంచి మనం బేసిక్స్ అయితే చదువుకుంటున్నాము. ఆల్రెడీ నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోసం పోస్ట్ చేశాను, ఒకసారి అది చూడండి. సో న్యూస్ నుంచి మనం బేసిక్స్ కవర్ చేస్తామన్నమాట. ఓకే. సో ఇప్పుడు న్యూస్లో ఉన్నది ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్ ఏమో వచ్చేసి ఫారెన్ ఎయిడ్ కోసం అయితే మాట్లాడటం జరిగింది. అంటే ఫారెన్ ఎయిడ్ రిచర్ కంట్రీస్ పూరర్ కంట్రీస్కి ఇస్తారనమాట. అయితే ఏదైతే మేము ఫారెన్ ఎయిడ్ ఇస్తున్నామో అది వచ్చేసి ఎథికల్లీ కరెక్ట్ అయి ఉండాలి. అండ్ ఆల్సో ఫారెన్ ఎయిడ్ ఇచ్చినప్పుడు దాన్ని మనం రివ్యూ చేయాలి. రివ్యూ చేసి అది అసలు కరెక్ట్ వేలో ఫారెన్ ఎయిడ్ ఇస్తున్నారా, అంటే ఒక కంట్రీకి నిజంగానే హెల్ప్ చేయడానికి ఫారెన్ ఎయిడ్ ఇస్తున్నారా, లేదంటే వీళ్ళు ఈ రిచర్ కంట్రీస్ పూరర్ కంట్రీస్ నుంచి ఏమైనా బెనిఫిట్ పొందడానికి ఫారెన్ ఎయిడ్ అన్నది ఇస్తున్నారా అన్నది చూసి రివ్యూ చేసి మనమైతే ఫారెన్ ఎయిడ్ ఇవ్వాలి అని చెప్పి యుఎస్ ప్రెసిడెంట్ అయితే చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఈ ఫారెన్ ఎయిడ్ కోసం అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఫస్ట్లీ ఫారెన్ ఎయిడ్ అంటే ఏంటో నేను ఆల్రెడీ చెప్పాను. ఒక కంట్రీ ఇంకో కంట్రీకి అంటే పూరర్ కంట్రీస్కి రిచర్ కంట్రీస్ మనీ కానీ ఆర్ రీసోర్సెస్ టు అనదర్ కంట్రీ వాలంటరీగా ఇస్తారనమాట. ఎవరు ఫోర్స్ చేయరు వీళ్ళని. రిచర్ కంట్రీస్ పూరర్ కంట్రీస్కి ఫారెన్ ఎయిడ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అంటే మనీ రూపంలో రిచర్ కంట్రీస్ పూరర్ కంట్రీస్కి ఇస్తూ ఉంటారు. సో దీన్ని ఫారెన్ ఎయిడ్ అని మనం అంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ అన్నది ఇట్ క్యాన్ గివ్ ఫండింగ్ టు ఆఫ్రికన్ కంట్రీస్ అనమాట, లేదంటే ఇండియాకే ఇవ్వచ్చు. సో ఎనీ కంట్రీ వాళ్ళకి నచ్చిన కంట్రీకి వాళ్ళు ఇస్తారనమాట. దాట్ ఈస్ అ వాలంటరీ థింగ్. సో దీన్ని మనం ఫారెన్ ఎయిడ్ అంటాం. అయితే ఈ ఫారెన్ ఎయిడ్లో అయితే కొన్ని టైప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బయలాటరల్ అసిస్టెన్స్ అనమాట. ఇది వచ్చేసి డైరెక్ట్ ఎయిడ్ అని మనం చెప్పొచ్చు. టు హెల్ప్ పూరర్ కంట్రీస్ టు ఇంప్రూవ్ దేర్ వెల్త్ అనమాట. అంటే ఒక కంట్రీ ఇంకో కంట్రీకి డైరెక్ట్గా వెల్త్ అంటే డబ్బులు కనుక ఇచ్చినట్లయితే దాన్ని మనం బయలాటరల్ అసిస్టెన్స్ అని అంటాము. మల్టీలాటరల్ అసిస్టెన్స్ అంటే ఏంటంటే ఎయిడ్ ప్రొవైడెడ్ టు గ్లోబల్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఇప్పుడు యుఎస్ఏ వచ్చేసి గ్లోబల్ ఆర్గనైజేషన్ మనకేంటి యునైటెడ్ నేషన్స్ కదా. సో అలాంటి గ్లోబల్ ఆర్గనైజేషన్స్కి డబ్బులు కనుక ఇచ్చినట్లుగా అయితే దాన్ని మనం మల్టీలాటరల్ అసిస్టెన్స్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్. ఈ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అన్నది ఎప్పుడు ఇస్తారంటే ఏదైనా కంట్రీలో డిజాస్టర్స్ జరిగినా లేదంటే కాన్ఫ్లిక్ట్స్ జరిగినా అలాంటి టైంలో కంట్రీస్ అన్నీ కలిసి ఈ పర్టిక్యులర్ కంట్రీకి డబ్బులు అయితే ఇస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క అంటే డిజాస్టర్ వల్ల జరిగే నష్టం నుంచి బయటపడడానికి ఈ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అయితే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎకనామిక్ అసిస్టెన్స్. ఈ ఎకనామిక్ అసిస్టెన్స్ అన్నది మోస్ట్లీ కొన్ని కంట్రీస్ అంటే ఇప్పుడు చైనా ఉంది కదా, చైనా వచ్చేసి నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ అంటే ఆసియాన్ కంట్రీస్ అని అంటాం కదండి. ఇండియా ఎక్కడ ఉందా, ఇండియాకి నార్త్ ఈస్ట్లో చాలా కంట్రీస్ ఉన్నాయి కదా, ఇండోనేషియా, సింగపూర్ ఇలాంటి కంట్రీస్ అయితే ఉన్నాయి కదా. సో ఈ కంట్రీస్కి చైనా వచ్చేసి ఎకనామిక్ అసిస్టెన్స్ ఇస్తుంది. అంటే ఇట్ క్యాన్ బీ త్రూ లోన్స్ అనమాట. మోస్ట్లీ లోన్స్ ఇస్తుంది చైనా వచ్చేసి మ్యాన్మార్కి అలాంటి కంట్రీస్కి. నెక్స్ట్ గ్రాంట్స్ లేదంటే డెవలప్మెంట్ చేస్తాము మీ కంట్రీలో అని చెప్పి చైనా వచ్చేసి నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్కి డెవలప్మెంట్ ఫండింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట. సో దిస్ టైప్ ఆఫ్ అసిస్టెన్స్ ఇస్ నోన్ యాజ్ ఎకనామిక్ అసిస్టెన్స్. అంటే ఈ
పర్టిక్యులర్ ఫండింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళ కంట్రీలో ఏదైనా డెవలప్మెంట్ వస్తే దాన్ని మనం ఎకనామిక్ అసిస్టెన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ అసిస్టెన్స్. సెక్యూరిటీ అసిస్టెన్స్ అన్నది రిలేటెడ్ టు మిలిటరీ. ఓకే, మిలిటరీ ఫండింగ్ ఏమైనా చేసినట్లుగా అయితే దాన్ని మనం సెక్యూరిటీ అసిస్టెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చినప్పుడు ఇండియా అన్నది కొన్ని కంట్రీస్కి మిలిటరీ అసిస్టెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మన మిలిటరీని అక్కడికి పంపించి హెల్ప్ అయితే చేయడం, లేదంటే ఫుడ్ మనం ప్రొవైడ్ చేయడం, ఇలాంటి మెడికల్ అసిస్టెన్స్, సెక్యూరిటీ అసిస్టెన్స్ అయితే ఇండియా కూడా కోవిడ్ టైంలో మోస్ట్ ఆఫ్ ది నియరెస్ట్ కంట్రీస్కి మనం ప్రొవైడ్ అయితే చేసామన్నమాట. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ అసిస్టెన్స్ ఇస్ నోన్ యాజ్ మెడికల్ అసిస్టెన్స్. అది ఇక్కడ మెన్షన్ చేయలేదు. వై షుడ్ రిచర్ కంట్రీస్ అంటే రిచర్ నేషన్స్ ఎందుకు ఎయిడ్ ఇవ్వాలి, ఎందుకు హెల్ప్ చేయాలి పూరర్ కంట్రీస్కి అంటే, వన్ థింగ్ ఈజ్ హ్యుమానిటేరియన్ రెస్పాన్సిబిలిటీ. అంటే టు రెడ్యూస్ సఫరింగ్ అండ్ హెల్ప్ దోస్ ఇన్ నీడ్ రిగార్డ్లెస్ ఆఫ్ బార్డర్స్. సో అది హ్యుమానిటేరియన్ వైజ్ అంటే ఒక జాలిపరంగా ఇవ్వచ్చు. దట్ ఈస్ వన్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ ఈజ్ వెల్దీ నేషన్స్ అన్నవి ఇప్పుడు ఎలా వెల్దీ అంటే ఇప్పుడు రిచర్ కంట్రీస్ అయ్యాయంటే అవి అప్పట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంగ్లాండ్ ఉంది. సో ఇప్పుడు అది చాలా రిచర్ కంట్రీ. కానీ అది ఎలా రిచ్ అయింది? ఇండియాని ఎక్స్‌ప్లాయిట్ చేసి అంటే కొలోనియలిజం చేసి కదా అది ఆ స్టేజ్‌కి వచ్చింది, రిచర్ కంట్రీ అయింది. అదర్‌వైజ్ ఇట్ ఈస్ నాట్ దాట్ రిచర్ కంట్రీ ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్. బట్ ప్రెజెంట్ అయితే అది రిచర్ కంట్రీ అయింది. ఎందుకంటే పాస్ట్‌లో అది చేసిన ఎక్స్‌ప్లాయిటేషన్స్ వల్ల ఇప్పుడు రిచర్ కంట్రీ అయింది. నాట్ ఓన్లీ ఇంగ్లాండ్, ఇట్ క్యాన్ బి ట్రూ విత్ అదర్ రిచర్ నేషన్స్ యాజ్ వెల్. ఓకే, సో దానివల్ల ఏంటంటే దే షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ అనమాట. వాళ్ళు చేసిన ఎక్స్‌ప్లాయిటేషన్స్ వల్ల అంటే వాళ్ళు వాళ్ళ కంట్రీని డెవలప్ చేసుకోవాలి అని చెప్పి చాలా రకాలుగా ఎక్స్‌ప్లాయిట్ చేశారు గైస్. అంటే నేచర్ వైజ్ కూడా ఎక్స్‌ప్లాయిట్ చేశారు. సో దానివల్ల ఏంటి, క్లైమేట్ చేంజ్ ఇలాంటి రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో దానికి వాళ్ళు రెస్పాన్సిబుల్ కాబట్టి ఒక జస్టిస్ అంటే చేయడానికి అంటే to justify their past acts, they should help the poorer countries because they exploited the poorer countries to develop themselves. సో అదొకటి. ఇంకొకటి వచ్చేసి డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అని అంటామన్నమాట. సో డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటే ఇప్పుడు రిచర్ కంట్రీస్ దగ్గర చాలా వెల్త్ ఉంది. సో దట్ వెల్త్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు అదర్ నేషన్స్ యాజ్ వెల్. సో దీన్ని మనం డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అని అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ మనకి చెప్పొచ్చు లైక్ బెనిఫిట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ మస్ట్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఆల్ నేషన్స్. సో గ్లోబలైజేషన్ ద్వారా వచ్చిన బెనిఫిట్స్ అన్నవి నాట్ ఓన్లీ అంటే ఆ బెనిఫిట్స్ అన్నవి రిచర్ కంట్రీసే ఎంజాయ్ చేయకూడదు, దాట్ నీడెడ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ టు అదర్ నేషన్స్ యాజ్ వెల్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. సో డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అన్నది ప్రమోట్ చేయడానికి కూడాను రిచర్ కంట్రీస్ అనేవి పూరర్ కంట్రీస్కి ఫండింగ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ ఫారెన్ ఎయిడ్ ఇస్తున్న దానిలో అసలు ఎథికల్ ఇష్యూస్ ఏమున్నాయి? ఇప్పుడు న్యూస్లో ఎందుకుంది, ఇది యూఎస్ ప్రెసిడెంట్ వచ్చేసి ఈ ఫారెన్ ఎయిడ్ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో దట్ షుడ్ బి రివ్యూడ్ అని అన్నారు. సో ఎందుకు రివ్యూ చేయాలి అన్నది మనం ఇక్కడ చూద్దాం అన్నమాట. సో కొంతమంది అంటే కొన్ని రిచర్ కంట్రీస్ వచ్చేసి పూరర్ కంట్రీస్కి హెల్ప్ చేస్తున్నాయి కదా. సో ఎందుకు హెల్ప్ చేస్తున్నాయి, వాళ్ళ మోటివ్ ఏంటి? ఎందుకంటే దిస్ ఈజ్ వాలంటరీ థింగ్, నో వన్ ఈజ్ ఫోర్సింగ్ దెమ్ టు హెల్ప్, బట్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కదా. సో ఎందుకు హెల్ప్ చేస్తున్నారు? వాళ్ళు జెన్యూన్గా హెల్ప్ చేస్తున్నారా, లేదంటే వాళ్ళ హెల్ప్ వెనకాల ఏదైనా సెల్ఫ్ ఇంట్రెస్ట్ దాగుందా, ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఏమైనా దాగుందా, లేదంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏమైనా దాగుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఎస్ వచ్చేసి సౌదీ అరేబియా అండ్ ఇలాంటి కంట్రీస్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. యెమెన్ని ఇలా కంట్రీస్ని కొన్నిటిని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇలా సపోర్ట్ చేసినప్పుడు ఏంటి, ఈ ఈ సపోర్ట్ చేసిన విషయంలో యూఎస్కి ఏమైనా దాని వెనకాల ఏమైనా మోటివ్ దాగుందా, అంటే పొలిటికల్లీ అది ఇక్కడ ఏమైనా చేయాలనుకుంటుందా,
లేదంటే ఎకనామికల్లీ ఏదైనా డెవలప్ చేసి దాని నుంచి ఏమైనా లాభం పొందాలనుకుంటుందా? ఇవన్నీ కూడా మనము చూడాలి. మోటివ్ ఆఫ్ ఎయిడ్ చూడాలి. దట్ ఈస్ అన్ ఎథికల్ థింగ్ అనమాట. సో ఎగ్జాంపుల్ వచ్చేసి క్లినికల్ ట్రయల్స్ కండక్టెడ్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ మే ప్రయారిటైజ్ ప్రైవేట్ ప్రాఫిట్ ఓవర్ హెల్త్ బెనిఫిట్స్. సో కొన్ని రిచర్ కంట్రీస్ వచ్చేసి క్లినికల్ ట్రయల్స్ చేస్తూ ఉంటాయి పూరర్ కంట్రీస్లో. సో దానివల్ల ఏంటి, వాళ్ళకి ఏమైనా హెల్త్ బెనిఫిట్స్ అంటే ఇప్పుడు దానివల్ల పూరర్ కంట్రీస్లో పీపుల్ ఎఫెక్ట్ అవుతారు కదా క్లినికల్ ట్రయల్స్ చేయడం వల్ల, అక్కడున్న పీపుల్ చనిపోవచ్చు. సో ఇలాంటి ఫండింగ్ అన్నది ఎథికల్ కాదు, ఇలాంటి ఫండింగ్ చేయకూడదు కూడా. సో వాళ్ళ మోటివ్ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఓకే, దాట్ నీడెడ్ టు బీ అడ్రస్డ్. దాట్ ఈస్ అన్ ఇష్యూ విత్ ఫారెన్ ఎయిడ్ అనమాట. ఇంకో ఇష్యూ ఏంటంటే ఇంపాక్ట్ ఆఫ్ ఎయిడ్. ఈజ్ ద ఎయిడ్ రెడ్యూసింగ్ పావర్టీ? అసలు వీళ్ళు ఏదైతే హెల్ప్ చేస్తున్నారో, ఏదైతే మనీ ఇస్తున్నారో దాని ద్వారా ఏమైనా పావర్టీ రెడ్యూస్ అవుతుందా, ఆర్ రెడ్యూస్ చేయకుండా వీళ్ళు ఆ కంట్రీలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి అని చెప్పేసి హెల్ప్ చేస్తున్నారా అన్నది కూడా మనం చూసుకోవాలి. దాని ఇంపాక్ట్ అయితే మనం చూడాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు చైనా అన్నది చెప్పాను కదండి, నార్త్ ఈస్టర్న్ కంట్రీస్లో, ఆసియాన్ కంట్రీస్లో ఎయిడ్ అయితే ఇస్తుంది, హెల్ప్ చేస్తుంది, డబ్బులు ఇస్తుంది, అక్కడ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా కడుతుంది. కానీ దీని ద్వారా చైనా ఏమైనా సెల్ఫిష్గా ఆలోచిస్తుందా, అంటే గ్లోబల్ పవర్ అవుదాము అని చెప్పేసి ఈ కంట్రీస్ని యూస్ చేసుకుంటుందా? సో చైనా ఇప్పుడు కొత్తగా ఒక పాలసీ అయితే స్టార్ట్ చేసింది, దట్ ఈస్ డెప్ ట్రాప్ అనమాట. డెప్ ట్రాప్ అంటే ఏంటంటే ఇప్పుడు చాలా కంట్రీస్కి చైనా అప్పిస్తుంది, అంటే వాళ్ళ లిమిట్కి మించి ఇస్తుంది అనమాట. అంటే కొన్ని కంట్రీస్ ఓన్లీ 10K వరకే కట్టగలదు అని అనుకుందాం ఫ్రెండ్స్. కానీ చైనా వచ్చేసి వాళ్ళకి 50K ఇచ్చింది అనుకోండి లోన్ రూపంలో. అప్పుడు ఆ కంట్రీ కట్టలేదు, ఎందుకంటే దాని ఇన్కమే దానికి ఒక 15K ఉందనుకోండి. నేను జస్ట్ మీకు అర్థం కావాలని చాలా లోవర్ నెంబర్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు అది కట్టలేదు, 50K అయితే కట్టలేదు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆ కంట్రీ వచ్చేసి ట్రాప్ అయిపోతుంది చైనా దగ్గర. సో అప్పుడు చైనా ఏం చెప్తే ఆ కంట్రీ అదే వినాల్సి వస్తుంది అనమాట. సో దీనివల్ల చైనా కెన్ గ్రో ఎకనామికల్లీ, చైనా కెన్ బెనిఫిట్ పొలిటికల్లీ అనమాట. ఇట్ క్యాన్ బికమ్ గ్లోబల్ పవర్. సో అది ఇప్పుడు చైనా ఎలా అయినా వరల్డ్లోనే ఒక పెద్ద గ్లోబల్ పవర్ అయిపోవాలి అనుకొని ఇలా చేస్తుందన్నమాట. సో ఈ ఫారెన్ ఎయిడ్ చైనా ఇలా మిస్యూజ్ చేస్తుంది. సో దిస్ ఇస్ వన్ సచ్ ఎగ్జాంపుల్. ఓకే, ఎథికల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఫారెన్ ఎయిడ్లో. మరి ఎలా దీన్ని అంటే ఈ ఇష్యూస్ని ఎలా మనం సరిచేయాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఒకటి, ఫారెన్ ఎయిడ్ని అంటే దే షుడ్ డిఫైన్ దర్ క్లియర్ ఆబ్జెక్టివ్. అసలు ఒక కంట్రీకి ఎందుకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు? ఒక రిచర్ కంట్రీ ఉంది, ఒక పూరర్ కంట్రీకి హెల్ప్ చేస్తుందంటే ఎందుకు హెల్ప్ చేస్తుంది? వాళ్ళు ఫుడ్ సెక్యూరిటీని, వాళ్ళ బేసిక్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారా, లేదంటే అసలు దేనికి హెల్ప్ చేస్తున్నారు అన్నది వాళ్ళు క్లియర్గా డిఫైన్ చేయాలి. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఆల్సో ట్రాన్స్పరెన్సీ అన్నది ఉండాలి గైస్. సో డోనర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే మస్ట్ వర్క్ క్లోజ్లీ విత్ లోకల్ ఆర్గనైజేషన్స్ టు మేక్ ష్యూర్ ఎయిడ్ ఈజ్ వెరీ యూజ్డ్ ప్రాపర్లీ అండ్ రీచెస్ ద ఇంటెండెడ్ పీపుల్. వీళ్ళు ఏదైతే ఎయిడ్ ఇచ్చారో, డోనర్ కంట్రీస్ ఎవరైతే ఈ డబ్బులు ఇచ్చారో ప్రాపర్గా వాళ్ళు ఏమనుకొని ఇచ్చారో ఆ పీపుల్ని టార్గెట్ చేస్తున్నాయా లేదా అన్నది ఖచ్చితంగా అక్కడ ఉన్న లోకల్ ఆర్గనైజేషన్స్తో వీళ్ళు కలిసి వర్క్ చేస్తే డెఫినెట్లీ ఇది వాళ్ళు ఎవరికైతే డబ్బులు ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదర్వైజ్ ఇట్స్ నాట్ రీచింగ్ టు ద టార్గెటెడ్ పీపుల్. అది మీదనే ఉండిపోతుంది. సేమ్ యాజ్ ద స్కీమ్స్ దట్ వీ సీ ఇన్ ఇండియా అనమాట. ఇండియాలో కూడా కొన్ని స్కీమ్స్ లాంచ్ చేసినప్పుడు ట్రాన్స్పరెన్సీ ఒకప్పుడు ఇప్పుడు నేను మాట్లాడలేదు, కానీ ఒకప్పుడు డిజిటలైజేషన్ లేకముందు, ట్రాన్స్పరెన్సీ లేకముందు ఆ ఫండింగ్ ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో అది నీడీ పీపుల్కి రీచ్ అయ్యేది కాదు. సో ఇప్పుడు డిజిటైజేషన్ వచ్చేసిన తర్వాత
ఎవరైతే టార్గెటెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి రీచ్ అవుతుంది. సో ద సేమ్ థింగ్ గోస్ విత్ ద ఫారెన్ ఎయిడ్ యాజ్ వెల్. వాళ్ళు ట్రాన్స్పరెన్సీ అన్నది తేవాలి. వాళ్ళు ఎయిడ్ ఏదైతే ఇస్తున్నారో దట్ షుడ్ బి రీచ్డ్ టు ద నీడీ పీపుల్. అదర్వైజ్ it's going to be unethical. So this is one thing. So by addressing these issues, foreign aid can be truly serve its purpose for reducing suffering and promoting global fairness. So this is all about ఫారెన్ ఎయిడ్ గైస్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ నైస్ డే. బై అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.